ఒక ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవ్వాలి అంటే బిఫోర్ ఫ్లైట్లో మనకి ఏదైతే ఒక వీడియో వైరల్ అయిందో, మీరు చాలాసార్లు బస్సుకి ట్రావెల్ చేశారు. కాళ్ళ దగ్గర ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీ పనిచేయనంత మాత్రాన అంటే గ్రౌండ్ పవర్ యూనిట్, ఆక్సిలరీ పవర్ యూనిట్ అంటే ఆల్రెడీ ఆ ఎయిర్ క్రాఫ్ట్కి అలా అయిన ఫ్లైట్ ఎగిరిన ఫ్యూ సెకండ్స్కి టెక్నికల్ ఇష్యూ వీళ్ళు చేయలేదు కాబట్టి అయ్యిందని కాదు. ఆల్రెడీ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి మళ్ళీ ల్యాండ్ అయిందో, అలా అయిన ఫ్లైట్ అంటే అదే ఫ్లైట్లో వేరే ప్యాసింజర్ అవ్వచ్చు, ఆయన కూడా పెట్టారనమాట. నేను కూడా ఇదే ఫ్లైట్లో ట్రావెల్ చేశాను ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్. ఇన్సిడెంట్స్ వేరు, యాక్సిడెంట్స్. మీరు చెప్తుంది అక్కడున్న పైలట్ కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్కి క్రాషింగ్ అనేది కూడా ఫ్లైట్ గ్రాడ్యువల్గా కింద పడిపోతుందని మనం వీడియోస్లో. అండ్ ఆ టైంలో ఫస్ట్ టేక్ ఆఫ్ రన్నింగ్లో ఉన్నారు, రన్వే మీద ఉన్నారు, వీఆర్ రెడీ టు టేక్ ఆఫ్. ఓన్లీ 20 seconds ఆఫ్ టైమే పట్టింది. ఆ 20 seconds ఆఫ్ టైం అనేది ఎగ్జాక్ట్గా బ్లాక్ బాక్స్ గురించి మీరు ఏదైతే ఫ్లైట్ క్రాష్ అయింది అండ్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయింది. సో ఈ బ్లాక్ బాక్స్ అనేది ఫ్లైట్ మొత్తంలో ఎక్కువ ఖర్చు పెట్టేది బ్లాక్ బాక్స్ అనేది. పైలట్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్ అని చెప్పేసి చెప్తారు. కంట్రోల్ రూమ్ అండ్ పైలట్కి అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటికి రాలేదు యాక్చువల్గా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అండ్ నిన్న ఏదైతే సిచ్యువేషన్ అయ్యిందో ఇండియాకి ఒక బ్లాక్ డేగా మిగిలిపోద్ది. అండ్ దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, అండ్ ఏవియేషన్లో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, మెకానికల్ ఇష్యూస్ వస్తాయి, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో దిలీప్ కుమార్ గారు ఉన్నారు, CEO ఆఫ్ ఏరో ఫాల్కాన్స్. సో ఆయనతో మాట్లాడి అసలు ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, సో ఎలాంటి ఎగ్జామ్ చేస్తారు ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేసే ముందు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అండ్ హై సార్, గుడ్ ఈవినింగ్. హలో అండి. సో నేను ఏదైతే సిచ్యువేషన్ ఏదైతే ఇన్సిడెంట్ అయిందో, సో అది ఒక చాలా పెద్ద డిసాస్టర్ చెప్పుకోవాలంటే. అవునండి. అండ్ ఆల్సో అంటే ఫస్ట్ బేసిక్గా అందరికీ ఉండే డౌట్ ఏంటి అంటే, ఒక ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవ్వాలి అంటే ముందు చాలా పర్టికులర్గా అన్నీ చెక్ చేసి వాళ్ళు చెక్ మార్క్స్ అన్నీ టిక్ పెట్టుకున్న తర్వాతే దాన్ని రన్వే పంపిస్తారు. అండ్ ఆల్సో టేక్ ఆఫ్కి ATC నుంచి అన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాతే ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది. సో అలా అయిన ఫ్లైట్ ఎగిరిన ఫ్యూ సెకండ్స్కి గ్రాడ్యువల్గా దాని యాటిట్యూడ్ ఏదో మిస్ అయ్యి కింద పడిపోవడం, అండ్ లోపల ఉన్న వాళ్ళు కూడా చెప్పడం అసలు సర్వీస్ కూడా దాని ముందు సర్వీస్ కూడా పని చేయకపోవడం అని ఏదో కంప్లైంట్ ఇచ్చారంటారా. సో అలా అయిన ఫ్లైట్ సడన్గా పడిపోయి కూలిపోవడం అనేది ఎంతవరకు ఎవరి మిస్టేక్ అని చెప్పుకోవచ్చు? అంటే యాక్చువల్గా బిఫోర్ ఫ్లైట్లో మనకి ఏదైతే ఒక వీడియో వైరల్ అయిందో, ఇందులో టీవీ డిస్ప్లే పనిచేయట్లేదు, ఎయిర్ కండిషనింగ్ రావట్లేదు. అవును. సో మీరు చాలాసార్లు బస్సుకి ట్రావెల్ చేశారు. మీ కాళ్ళ దగ్గర ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీ పనిచేయనంత మాత్రాన బస్కి యాక్సిడెంట్ అవుతుంది. ఏసీ రానంత వరకు ఆ ఫ్లైట్స్కి సంబంధించిన యాక్సిడెంట్ అవుతుందా? కాదు. ఎందుకంటే అక్కడ ఓకే, వాటికి సంబంధించిన అంటే GPU APU అంటారు. మీరు గమనిస్తే ఏంటంటే మరి ఆ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్లో ఉన్నప్పుడు మనం చూడలేదు. ఆ వీడియో ఏదైతే ఉందో గ్రౌండ్లో ఉన్నప్పుడు మనం చూసాం. గ్రౌండ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్కి APU అండ్ GPU అంటారు. అంటే గ్రౌండ్ పవర్ యూనిట్, ఆక్సిలరీ పవర్ యూనిట్ అంటే ఆల్రెడీ ఆ ఎయిర్ క్రాఫ్ట్కి లోపల ఒక జనరేటర్ లాగా, టెర్మినాలజీలో మన ఇంట్లో ఒక జనరేటర్ ఉన్నట్టుగా అలా ఎయిర్ క్రాఫ్ట్లో కూడా ఒక జనరేటర్ ఉంటుంది. ఇది ఏంటంటే మనం ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ రన్ చేయడానికి APU అనేది వాడతాం. GPU అనేది ఏంటంటే మనం ఆల్రెడీ గ్రౌండ్ మీద ఉన్నాము,
పవర్ వాడుకుంటాం. అవును. ఎక్స్టర్నల్ సోర్స్ గా ఉంటుంది సోర్స్ కాబట్టి. ఉంటుంది కాబట్టి జీపీయూ. ఓకే. ఈ జీపీయూని కనెక్ట్ చేసి మొత్తం అంతా చేసుకుంటారు. అది జీపీయూ కనెక్షన్ తీసేసి మళ్ళీ అప్పుడు పవర్ ప్లాంట్స్ అంటే మన ఇంజిన్ స్టార్ట్ చేసుకోవడానికి ఈ మధ్య టైంలో అంటే కావాల్సిన ఏదైతే వేరే అనదర్ పార్ట్స్కి కావాల్సిన పవర్ జనరేట్ చేయడం కోసం ఆ 5-10 minutes మైట్ బి టీవీకి సంబంధించిన సప్లై కావచ్చు, లేకపోతే వైఫై కావచ్చు. అంటే టీవీ టచ్ పని చేయట్లేదు అని అంటే ఆ టచ్లో ప్రాబ్లం ఉంటుంది కానీ ఎయిర్ క్రాఫ్ట్లో ప్రాబ్లం అని ఐ డోంట్ థింక్. ఆ సీట్కి సంబంధించిన ఓకే. ఉంటుంది. సో దీనివల్ల ముందుగానే ఒక సూచనలు వచ్చినవి అని అంటే మనం బయట తెలిసి తెలియకుండా విషయాన్ని బయటికి ఈజీగా అట్లా ఏదో స్ప్రెడ్ చేసేసుకోవటమే కానీ ఇంటర్నల్గా ఒక ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళు ఫాలో అయ్యే స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. సో ఇప్పుడు అది బాగోనప్పుడు 1 hour జర్నీ చేసి మనకి అహ్మదాబాద్ వచ్చింది. అవును. మరి అప్పుడు అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది. ఈ చిన్న చిన్నవి సేమ్ అంటే వచ్చినప్పుడు అదే ఫ్లైట్ లో వేరే ప్యాసింజర్ ఎవరో వచ్చి ఆయన కూడా పెట్టారనమాట. నేను కూడా ఇదే ఫ్లైట్ లో ట్రావెల్ చేశాను ఫ్రమ్ ఢిల్లీ టు అహ్మదాబాద్. సో అప్పుడు కూడా సేమ్ ఇష్యూ వచ్చింది. వాళ్ళు ఏం పట్టించుకోలేదు అన్నట్టు ఒక పోస్ట్ పెట్టారు తన సోషల్ మీడియా హ్యాండిల్. ఓకే. సో అది అయిన తర్వాత సేమ్ ఫ్లైట్ లండన్ వెళ్తున్న ఫ్లైట్ సేమ్ సిచ్యువేషన్స్ తో అయినందుకు ఈ సోషల్ మీడియాలో ఈ రూమర్స్ అన్ని జరుగుతాయి. సో బేసిక్ గా టెక్నికల్ ఇష్యూ ఎంతవరకు ఉందన్న అనొచ్చు ఆ ఫ్లైట్ అలా డిజాస్టర్ అవ్వడానికి? టెక్నికల్ ఇష్యూ వీళ్ళు చేయలేదు కాబట్టి అయ్యిందని కాదండి. ఇప్పుడు మనం ఒక బైక్ షాప్కి వెళ్తాం, చేపిస్తాం, వాడు వెళ్ళి కొట్టంగానే స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ మనం కొంత దూరం వెళ్ళలేదు మళ్ళీ అవుతుంది. అది లక్ అనాలా మళ్ళీ టెక్నికల్ జనాలా అనేది ఇది మాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి మళ్ళీ ల్యాండ్ అయిందో 1-2 hours ఆఫ్ టైం ఉంటుంది ఆ మెయింటెనెన్స్కి. కానీ మీకు వాటర్ ఫిల్ చేయాలి, ఆ డ్రైనేజ్ క్లీన్ చేసుకోవాలి, మొత్తం మళ్ళీ ఫ్లైట్ని మళ్ళీ రెడీ చేసుకోవాలి, మళ్ళీ ఇంజనీర్స్ వస్తారు, వాళ్ళకి సంబంధించిన వర్క్స్ వాళ్ళందరూ చూసుకుంటారు. అన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏమైనా సపరేట్గా వచ్చిందా లేదా అనేది కూడా మనం ప్రెడిక్ట్ చేయటమే కానీ ఏమో అయ్యుండొచ్చేమో ఇదేమో అదేమో అని మన ఊహాగానాల్లో మనం మాట్లాడుకోవటమే కానీ ఏదో అయ్యి జరిగింది. ఆ మర్డర్ ఎందుకు జరిగింది అంటే పోస్ట్ మార్టం అయిన రిపోర్ట్లు చూసి కానీ మనం చెప్పలేం. అట్లానే ఈ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది ఒక రిజల్ట్ పక్కన పెడితే ఈ రిజల్ట్ రాకుండా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే భారతదేశం అంతా ఇది జరిగిందేమో ఒక ప్రెడిక్షన్ అందరూ మాట్లాడుకోవడం అనేది అది మన ఏవియేషన్ ఇండస్ట్రీని మనం దీన్ని తక్కువ పుచ్చడం జరుగుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్ రైట్ పిక్చర్ కావాలంటే ఈరోజు మనకి బ్లాక్ బాక్స్ మనకి దొరికింది, అక్కడ ఉన్న ఏరియాలో దొరికింది, ఫైండ్ అవుట్ చేశారు ఇన్స్పెక్షన్ టీమ్. సో దాని నుంచి వచ్చిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో సో దీనివల్ల అయ్యింది, ఓహో దీనివల్ల ఇట్లా జరిగింది అని ఎగ్జాక్ట్గా రావడానికి 3-4 days పడుతుంది. ఈ 3-4 days ఆఫ్ టైంలో ఒక ఫీడ్ కోసం అని జనాలను ఒక ప్యానిక్లోకి దయచేసి తీసుకురావు. ఎందుకంటే ఈ 3-4 daysలో చాలామందికి ఎన్నో పనులు ఉండొచ్చు, ఎంతోమంది వెళ్ళొచ్చు. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవ్వాలని ఉండదు కదా, ఏదో దానికి అట్లా జరిగింది. సో దాన్ని తీసి పక్కన పెడితే ఇప్పుడు అలా జరిగిన దాని మీద ఇప్పుడు చాలా ఎయిర్లైన్స్ కానీ మిగతా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్స్ కానీ పైలట్స్ కానీ ఇంకొంచెం అప్రమత్తం అవుతారు, ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం అసలు ఇలాంటివి రాకుండా దరిదాపు ఇప్పటిదాకా ఏం రాలేదు. మీరు గమనించండి, ఎప్పుడు 1930లో స్టార్ట్ అయిన ఎయిర్ ఇండియా ఇప్పుడు 2025 దగ్గరగా 95 years ఆఫ్. బట్ ఎయిర్ ఇండియాలో ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ కి క్రాషింగ్ అనేది కూడా ఓ 10-15 years గ్రాడ్యువల్ గా ఒకసారి జరుగుతుంది. ప్రీవియస్ గా ఎయిర్ ఇండియా క్రాష్ చూసుకుంటే 2020లో ఒక క్రాష్ ఉంది, 2010లో ఒకటి ఉంది, 2000లో ఒకటి ఉంది. సో అంటే మేబీ ఈ కంపెనీ ఎయిర్ ఇండియా ఏదైతే మనని రిప్రజెంట్ చేస్తుందో అది రిప్రజెంట్ చేయడం వల్ల వీళ్ళు ఎక్కువ బయటకు వస్తున్నారు, లేదంటే వేరే ఫ్లైట్స్ కూడా అప్పుడు ఇలాంటి క్రాషెస్ కామన్ అంటారా? ఇంత బిగ్గెస్ట్ క్రాష్ జరిగిందా ప్రీవియస్ గా జరిగిన క్రాషెస్ ఉన్నాయి కానీ ఇంత బిగ్గెస్ట్ క్రాష్? ఇన్సిడెంట్స్ వేరు, యాక్సిడెంట్స్ వేరు. మీరు చెప్తుంది ఇన్సిడెంట్స్, ఇది జరిగింది యాక్సిడెంట్. సో ఇన్సిడెంట్స్ అనేవి రెగ్యులర్, అవి చిన్న చిన్న తప్పుల వల్ల చిన్న చిన్న వాటి మీద ఇన్సిడెంట్ అవుతాయి. మనం ఏదైతే లాస్ ఆఫ్ హ్యూమన్స్ ఉంటారో అవి చాలా తక్కువ. సో నిన్న మనం ఒక్కళ్ళే బయటపడటం జరిగింది. సో ఇది కొంచెం మనకి ట్రాజడీ
డిజాస్టర్గా మనం ఫీల్ అవ్వచ్చు. అంతకు ముందు ఆ గ్రాఫ్ లేదు, ఆ గ్రాఫ్లో ఎయిర్ ఇండియా ఉండదు. బికాజ్ అంటే విచ్ మెయింటైన్స్ గుడ్ లెవెల్ స్టాండర్డ్స్ అండ్ డీజీసీఏ బీసీఎస్ కూడా వీళ్ళందరూ ఒప్పుకోరు, ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉంటుంది. అది సెక్యూర్. ఇప్పుడు బాంబ్ థ్రెడ్డింగ్ అన్నారు కొంతమంది ఏదో హైజాక్ జరిగిందా అనుకున్నారు. అంటే ఇందులో బీసీఎస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా. ఏదో అంటే ప్యాసింజర్స్ ఎట్లా ఫీల్ అవుతారంటే మమ్మల్ని లోపల దాకా ఇంత కట్టడిగా తీసుకొచ్చారు, మీరు అక్కడ నుంచి ఇంత కట్టడిగా ఎందుకు తీసుకెళ్లారంటే తీసుకెళ్తారు, కంపల్సరీగా తీసుకువెళ్తారు. బట్ ఇంకా గాడ్స్ డిసైడ్స్ సమ్ డెస్టినీ అన్న సిచ్యువేషన్లో నో వన్ కాన్ డూ ఎనీథింగ్. ఎందుకంటే అక్కడ ఉన్న పైలట్ కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని క్రాష్ చేయని తీసుకెళ్ళడు కదండి. సో అది ఆ ఎయిర్ క్రాఫ్ట్ మేము గమనించింది ఏంటంటే, మాకున్న ప్రిడిక్షన్ ఏంటంటే టేక్ ఆఫ్ తీసుకుంది. ఆ టేక్ ఆఫ్ తీసుకున్న 50 సెకండ్స్లో అది ఆ లిఫ్ట్ జనరేట్ కాక మెల్లగా డిసెంట్ అయిపోతా కింద కూలిపోయింది. వాట్ విల్ బి ద రీజన్ అంటారు ఆ లిఫ్ట్ జనరేట్? మెనీ కాజెస్ అండి. ఆ లిఫ్ట్ జనరేట్ అవ్వలేదంటే ఈ బాడీకి సంబంధించిన ఎయిర్ ఫ్రేమ్ లో ఎయిర్ ఎలివేటర్స్ రడ్డర్స్ లో ప్రాబ్లం ఉండొచ్చు, ఇంజిన్స్ లో లోపం ఉండొచ్చు, వెదర్ ప్రాబ్లం ఉండొచ్చు. బట్ వెదర్ పరంగా చూసుకుంటే అంటే తెలియదు. ఫ్యాక్టర్స్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ఫ్యూయల్ కంటామినేషన్ ఉంటుంది, బర్డ్ హీటింగ్ ఉంటుంది, ఒక చిన్న వైర్ నుంచి ఒక పెద్ద కనెక్షన్ దాకా కూడాను చాలా దారి తీస్తాయి. అది ఏ దారి తీసింది అంటే ఇంత పెద్ద క్రాష్ అవ్వడానికి, ఇంత లో ఆల్టిట్యూడ్లోనే టేక్ ఆఫ్ అయిన 50 సెకండ్స్లోనే నేను ప్రీవియస్గా కొచ్చిన్ ఎయిర్పోర్ట్ అనుకుంటా ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్కి ఆ మ్యాక్సిమం టేక్ ఆఫ్ స్పీడ్ అందుకోలేక వాల్స్ను కొట్టేసిన సిచ్యువేషన్ ప్రీవియస్లో ఒక యాక్సిడెంట్ కేసులో ఒకటి చదివినట్టు గుర్తు నాకు. సో అదేంటంటే ఆ ఇంజిన్ పర్ఫార్మెన్స్ మీద లేకపోతే దాన్ని లోపల ఇప్పుడు ఏంటంటే ప్రతి పార్ట్ని ఇంజనీర్స్ చాలా జాగ్రత్తగా చూస్తారు. ఎంత చూసినా ఎక్కడో ఏదో మిగిలిపోయిన ఒక రేర్ కేసెస్లో మాత్రమే ఫ్లైట్ యాక్సిడెంట్లు చూస్తాం, కానీ రెగ్యులర్గా ఫ్లైట్ యాక్సిడెంట్లు జరగడం అనేది ఇంపాసిబుల్, అవ్వదు కూడా అట్లా. ఆల్సో అందులో ఉన్న పైలట్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్ అని చెప్పేసి చెప్తారు. 9,000 hours ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అంటానికి సుమిత్ గారికి 9,000+ ఎక్స్పీరియన్స్. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఎంత చేయగలరు. బట్ ఏంటంటే ఆ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత చాలా చాలా తక్కువ సెకండ్స్ ఆయనకి లభించింది. అంటే 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఇంక మిగిలిన 20 సెకండ్స్ డిసెండ్ అయిపోతున్న టైమే. అదే ఆయనకి కానీ ఒక 3-4 minutes ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఆయనకి సహకరించగలిగితే ఈరోజు మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, నేను దీని గురించి మాట్లాడేవాళ్ళం కాదు, ఇండియాలో ఈ టాపికే ఉండేది కాదు. ఆ పర్ఫార్మెన్స్లో అది ఎందుకు వెళ్ళిపోయింది ఏంటి అనేది మా ఇంజనీర్స్ కానీ మిగతా పైలట్స్ కానీ కొన్ని అజ్యూమ్స్ ఉంటాయి, కొన్ని ప్రెడిక్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని నుంచి బయటపడేది ఏంటంటే ఈ నెక్స్ట్ వీక్లో వచ్చే ఈ బ్లాక్ బాక్స్ రిజల్ట్ని బట్టి మనం ఒక క్లారిటీగా జనాలకి ఇవ్వాలి. కానీ నేను 2 days నుంచి చాలా అప్సెట్లో ఉన్నాను. ఎందుకంటే ఈ సంస్థ ఇలాంటిదా, ఈ బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయే ఎందుకు పనికిరాదా, ఇవన్నీ ఏంటంటే ఒక నార్మల్ పబ్లిక్ని ప్యానిక్ చేసేసే ధోరణిలో వెళ్ళొద్దు. సో ఈ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఆంధ్ర తెలంగాణలో కానీ మన ఇండియాలో కానీ చాలా ఉవ్వెత్తున ముందుకెళ్తుంది. నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ పెరిగినాయి, ఉపాధి పెరిగింది, ఎయిర్పోర్ట్స్ పెరిగినాయి, చాలా ముందుకు వెళ్తున్నాం గ్రాడ్యువల్గా. ఎయిర్ ఇండియా మన దేశపు వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ మంచి కంపెనీ అండి. సో ఆ కంపెనీని ఒక చిన్న గ్లిడ్జ్ వల్ల మనం ఏకపారేస్తున్నాం అని 2-3 days మనం ఫీల్ అవటమే, కానీ ఫర్దర్గా ఆ ఎయిర్ ఇండియా ఇంకా ఎంత ఇవ్వాలి, సో ఇంకొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకోగలగాలి. ఇప్పుడు జరిగింది అయిపోయింది, ఇంక మనం ఏం చేయలేం. ఇప్పుడు జరిగిన దాన్ని మనం ఏం చేయలేం. మనం ఎవరినో శిక్షించాలి అన్నది అది డీజీసీఏ చూసుకుంటుంది. రిపోర్ట్స్ని బట్టి ఏంటంటే అది వాళ్ళ తప్ప, లేకపోతే హ్యూమన్ మిస్టేక్ తప్ప, లేకపోతే అనుకోని సంఘటనలు జరిగినాయా ఏంటి, మరి దాని నుంచి ఎట్లా బయటికి రావాలి, ఇట్లాంటి కేసెస్ని కూడా ఎంత సింపుల్ అండి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయాలని రైట్ బ్రదర్స్కి ముందు ఎంతోమంది రెక్కలేసుకొని ఇట్లానే కొంచెం హైట్కి వెళ్ళి మౌంటైన్స్లో నుంచి పడి కింద పడిపోయి చచ్చిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఇలాంటి సిచ్యువేషన్స్లో నుంచి ఎయిర్ క్రాఫ్ట్ని ఎలా తయారు చేశారంటే 99% ఎయిర్ క్రాఫ్ట్ చాలా సేఫ్గా ఉంటుంది, ల్యాండ్ అవుతుంది. గ్లైడర్ అని ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుందండి, ఇంజన్సే ఉండవు దానికి, అసలు ఇంజన్సే ఉండవు.
గ్లైడర్స్కి అసలు ఇంజన్సే ఉండవు. వెళ్తుంది ఒక 10 to 20 కిలోమీటర్స్ రేడియస్లో చక్కగా తిరుగుతుంది, మళ్ళీ అలా వచ్చి మళ్ళీ రన్వే మీద ల్యాండ్ అయిపోతుంది. ఓకే. వితౌట్ ఇంజన్స్తో గ్లైడర్ రన్ అవుతుంది. నలుగురన్నా ఎక్కొచ్చు, లేకపోతే ఇద్దరన్నా ఎక్కొచ్చు. మన ఫారిన్ కంట్రీస్కి వెళ్తే గ్లైడర్ అనేది ఒక 15 to 20 minutes జాయ్ రైడ్ లాగా ఉంటుంది. ముందు ఒక పైలట్ కూర్చుంటాడు, వెనక మళ్ళీ ఒకళ్ళు కూర్చుంటాడు. ఒక తాడు పెట్టి మనం ఒక పారాషూట్ లాగా ఇట్లా విసిరేసినట్టుగా గ్లైడర్ విసిరేస్తాడు. ఆ మౌంటైన్స్ అంతా చుట్టూ తిరిగి 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 మెల్లగా వచ్చి ఏది వితౌట్ ఇంజిన్స్ ల్యాండ్ అయింది. సో వితౌట్ ఇంజిన్స్ తో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది అని ఒక గ్లైడర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా మనకు ఒక క్లారిటీ ఉంది. సో 2 ఇంజిన్స్ ఫెయిల్ అయినా కానీ మనం ఇప్పుడు ల్యాండ్ చేయగలం అన్న ఒక క్లారిటీ సుమిత్ గారికి లేదా? అంత ఎక్స్పీరియన్స్ పైలట్ గారికి ఉంటుంది. బట్ అక్కడ ఆయన సిచ్యువేషన్ అండ్ స్పేస్ కూడా లేదు. మేడే అనే ఒక ఎమర్జెన్సీ కాల్ ఆయన అందుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో జరుగుతున్నప్పుడు మిడిల్లో ఈ కంట్రోల్ రూమ్ అండ్ పైలట్ కి ఏదో కన్వర్జేషన్ కూడా అయిందని చెప్పేసి అన్నారు. బట్ అక్కడ పైలట్ కి టైం లేదు, ఇక్కడ వీళ్ళకి టైం లేదు. సో ఇక్కడ ఏది చూసుకున్నా రెండు సహకరించట్లేదు. ఈ సిచ్యువేషన్ లో వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ లో ఉంటారు పైలట్ అనేది? ఫస్ట్ టేక్ ఆఫ్ రన్నింగ్ లో ఉన్నారు, రన్వే మీద ఉన్నారు. సో వీఆర్ రెడీ టు టేక్ ఆఫ్. ఓకే, కాపీడ్ ఆర్ నోటెడ్. సో క్లియర్గా ఉంది మొత్తం అంతా. సో టేక్ ఆఫ్ తీసుకున్నారు. సో వీఆర్ రీచింగ్ సో ఆల్టిట్యూడ్ అని వీళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పుకుంటారు ఈ పర్టికులర్ ఆల్టిట్యూడ్లో వేరే ఎయిర్ క్రాఫ్ట్ ఏం రావట్లేదు, కొలిజన్ సిస్టమ్ అనేది అంటే వేరే ఎయిర్ క్రాఫ్ట్ ఆ లెవెల్లో లేదు, కొలిజన్ అనేది జరగదు అన్న ఒక క్లారిటీ తీసుకున్నారు. ఐ థింక్ సో ఇట్స్ ఎంత 6,000 అడుగుల 600 అడుగులో ఎంతో వెళ్ళింది ఎయిర్ క్రాఫ్ట్ ఆల్టిట్యూడ్. సో అక్కడ నుంచి ఇమ్మీడియట్ గా అది డిసెంట్ అయిపోయింది. సో అక్కడ మనకి ఓన్లీ 20 seconds ఆఫ్ టైమే పట్టింది. ఆ 20 seconds ఆఫ్ టైం అనేది మనకి ఏం చేయగలం? 20 seconds ఆఫ్ టైంలో ఒక టీ ఇచ్చినా కానీ ఒక 3 సిప్పులు కూడా వెళ్ళాం ఒక 20 seconds ఆఫ్ టైంలో. సో అంత తక్కువ టైంలో అది ఫెయిల్యూర్ అవ్వడానికి ఎన్ని పెద్ద రీజన్స్ ఉన్నాయి, లేకపోతే చిన్న చిన్నవి అన్ని కలిపి అది ఒక పెద్ద రీజన్గా మారిందా ఏంటి అనేది చదువుకున్న మేమే మాకు ఇంకా ఏదో తెలియాలి అన్న ఫీలింగ్లో ఉంటాం. అసలు దీని గురించి తెలియని పబ్లిక్కి మనం ఏ చెప్పేస్తే అది నమ్మేస్తారు. కాబట్టి పీపుల్ని ప్యానిక్ చేయకుండా, అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కితే ఇలా క్రాషెస్ అయ్యి చచ్చిపోతాయేమో అని నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి చెప్పే అంతగా మీడియా అనేది దయచేసి అట్లా ఇవ్వద్దు. వీటికి సంబంధించిన సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి కానీ, సెక్యూర్ మెజర్మెంట్స్ కానీ, ఎయిర్ వర్తినెస్, ఎయిర్ క్రాఫ్ట్ ఫిట్ టు ఫ్లై కానీ, ఇది నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం గట్టిగా ఈ డీజీసీఏ తీసుకుంటారు. దానికి మంచి సపోర్టెడ్గా రామ్మోహన్ నాయుడు గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు డీజీసీఏ లైక్ ఆయన చాలా సపోర్ట్ చేస్తున్నారు మన ఆంధ్ర తెలంగాణ ఏవియేషన్ డెవలప్మెంట్కి. సో అక్కడిది జరిగినా ఇక్కడిది జరిగినా మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆయన ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మోడీ గారు ఏం చేస్తున్నారు నార్మల్ పబ్లిక్ మాట్లాడతారులే. కానీ ఇంటర్నల్గా ఒక వ్యవస్థ చేసేది వేరు. వ్యవస్థలో ఎక్కడో జరిగిన ఒక చిన్న మిస్టేక్స్ వల్ల ఓకే కొన్ని వందల ప్రాణాలు అవ్వటం అనేది అది ఒక ట్రాజడీ. సో ఇప్పుడు మనం చేయగలిగిందంటూ ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే ఒక క్లారిటీ తీసుకొని ఇలాంటివి ఫర్దర్గా ముందు రోజుల్లో ఇలాంటివి మనం మళ్ళీ చూడకుండా ఉండే రోజుల్లో అలా ఏవియేషన్ డెఫినెట్గా ముందడుగు వేస్తుంది. అలాంటి టెక్నాలజీ ఉంది, ఇప్పుడు కూడా టెక్నాలజీ వాడుతున్నారు. ఎక్కడ ఏం మిస్కమ్యూనికేషన్ అయింది, ఎక్కడ ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్ రిజల్ట్ కోసం మనం ఈ 3-4 days ఆగుదాం. బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత ఆ పారామీటర్స్లో మనకు ఒక కామన్ ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి ఓహో ఇట్లాంటివి ఉంటాయా, సో ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ఇంకా ముందుగా ఉంటారు. కాబట్టి ఇది ఒక మనకి పెద్ద వార్నింగ్ లాగా మనం ఫీల్ అవటమే. కానీ అండ్ ఆల్సో అంటే ఫ్లైట్ గ్రాడ్యువల్గా కింద పడిపోతుందని మనం వీడియోస్లో చూస్తాం. అండ్ ఆ టైంలో పైలట్ ఏమైనా ట్రై చేసి ఉంటారా, లేదు అంటే ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్న ఫ్లైట్ అది ఎంత ట్రై చేసినా పైకి లెగవలేని పర్ఫార్మెన్స్ లో ఎక్కడైనా
కనీసం ఒక చిన్న క్రాష్ అయ్యి అటు ఇటు పడి అదేనండి, ఆ క్రాష్ కోసమే ఏం చేశారు, అంటే నా ప్రిడిక్షన్ లో ఆ హాస్టల్ పైన ఉన్న ఏదైనా ట్యాంకర్ ని ఏమన్నా గుద్దే ప్రయత్నం చేస్తే, వాటర్ ట్యాంకర్ ని, వాటర్ బయటకు వచ్చేసేసి అంత బ్లాస్ట్ జరగకుండా ఉండే అవకాశాల కోసం ట్రై చేసి ఉంటారు. ఆల్రెడీ ప్యాసింజర్స్ అందరూ సీట్స్ లో బెల్ట్ పెట్టుకుని అలా గట్టి కూర్చొని ఉంటారు. సో వెళ్ళి దాన్ని కొట్టిన ఏదైనా చిన్న మంటలు వచ్చే లోపు ఈ వాటర్ వచ్చేసిన అప్పుడు కొంతమంది, అసలు ఎక్కువ మంది బతికే ఆస్కారాలు ఉండేవి. అంటే ఒక నార్మల్ పైలట్ సింపుల్ గా చూసుకునేది అదే. అది చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్యూల్ లేదేమో, ఫ్యూల్ లేకపోతే బ్లాస్ట్ అవ్వదు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఫ్యూల్ నియర్లీ 50,000 యూనిట్స్ ఉంది. సో అందుకే అంత పెద్ద బ్లాస్ట్. అందుకే పెద్ద, అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి సో సేఫ్టీ మెజర్మెంట్ గా వాళ్ళు తీసుకొని వెళ్తారు. అది అంటే కొంతమంది అన్నారు అది కింద పడిపోతుంది కదా, హెవీ లోడ్ వేసారా. హెవీ లోడ్ వేయడానికి అసలు ఛాన్సెసే ఉండవు. బికాజ్ ఎందుకంటే మీకు 100 కేజీల వరకు ఇచ్చి మోయండి అంటే మీరు మోస్తారా, అసలు పైకి నుంచోనే లేము. అట్లాంటిది ఆ ఎయిర్ క్రాఫ్ట్ కి మాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్ ఉంటుంది. అది కంపల్సరీగా అందరూ ఫాలో అవుతారు, అన్ని స్టాండర్డ్స్ అందరూ ఫాలో అవుతారు. అన్ని ఫాలో అయినా కానీ ఎందుకు ఇట్లా జరిగింది అని కింద కూడా ఇప్పుడు కామెంట్ కూడా పెడతాడు. ఎందుకు జరిగింది అనేదే దాని మీదే కదా ఇప్పుడు మనకి బ్లాక్ బాక్స్ రిజల్ట్ కోసం రావాలి. సో ఎగ్జాక్ట్ గా బ్లాక్ బాక్స్ గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఫ్లైట్ క్రాష్ అయింది అండ్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయింది. సో ఈ బ్లాక్ బాక్స్ అనేది ప్రొటెక్టెడ్ గా ఉంటుందా? అండ్ ఒకవేళ దొరికిందన్నారు, ఎవ్రీ పారామీటర్, ఎవ్రీ నోట్ అందులో ఉండి మనకు ఎగ్జాక్ట్ రిజల్ట్ బయటకు వస్తుందా? ఫ్లైట్ మొత్తంలో ఎక్కువ ఖర్చు పెట్టేది బ్లాక్ బాక్స్ కోసం. ఓకే. బ్లాక్ బాక్స్ అనేది టైటానియం అనే మెటీరియల్ వాడతాం. టైటానియం ఈజ్ ద హై స్ట్రెంగ్త్ మెటీరియల్, చాలా కాస్ట్. ఈ బ్లాక్ బాక్స్ టైటానియంతో తయారు చేస్తే ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు అయ్యగానే కానీ అది అలానే ఉంటుంది. ఓకే. అండ్ లోపల 2 రకాల ఇవి ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డ్ ఒకటి ఉంటుంది, అండ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఒకటి ఉంటుంది. సో పైలట్స్ ఏటీసీ వాళ్ళతో ఏం మాట్లాడుకున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనే ఒక కాన్వర్జేషన్, అది మనకి హైజాక్ సిచ్యువేషన్స్ లో కూడా మనకి వినిపించేస్తుంది. వేరే వాళ్ళు వచ్చి మాట్లాడతాం, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. అండ్ ఫ్లైట్ డేటా రికార్డ్, ఎంత స్పీడ్లో వెళ్ళింది, ఎంత ఆల్టిట్యూడ్లో ఉంది, ఎంత స్టాలింగ్ పొజిషన్లో ఉంది, దానిలో ఫ్యూల్ ఎంత ఉంది, ఏం జరిగింది అన్నది కంప్లీట్లీ పారామీటర్స్తో ఈ మన డిజిసిఏ ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళు క్లారిటీగా ఒక అనాలిసిస్ రిపోర్ట్ మంచిగా తయారు చేసి దీనివల్ల అయ్యి ఉండొచ్చు, ఇవి ఇట్లా జరిగింది అని ఒక ఇస్తారు వెరీ సూన్. సో బెటర్ మనం ఆ రిజల్ట్తో మనం పబ్లిక్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. కానీ ఫ్లైట్ డేటా రాకుండా, బ్లాక్ బాక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏం రాకుండా, మనకి తెలిసిన ఎన్నో రకాల ఎన్ నెంబర్ ఆఫ్ ప్రిడిక్షన్ తో టీవీ ఆన్ అవ్వలేదు కాబట్టి ఫ్లైట్ క్రాష్ అయింది, వేరే బాత్రూంలో వాటర్ లేవు కాబట్టి ఫ్లైట్ క్రాష్ అయింది, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చింది కాబట్టి ఫ్లైట్ క్రాష్ అయింది. కొంచెం వెయిట్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో ఎడ్యుకేట్ చేయాలి కానీ ప్యానిక్ చేయొద్దు పీపుల్ని. సో ఫ్లైట్స్ అనేవి చాలా సేఫ్టీ, రోడ్డు ట్రైన్ కన్నా ఫ్లైట్ చాలా సేఫ్టీ అండి. ఫ్లైట్ అట్లానే డిజైన్ చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైడరే, చాలా రేర్ కేసెస్లో కూడా ఈ 2 ఇంజన్స్ ఫెయిల్ అవటం అనేది చాలా రేర్ కేసెస్. 2 ఇంజన్స్ ఒకటేసారి ఫెయిల్ కావండి. 2 ఇంజన్స్ పెట్టేదే, ఒక ఇంజన్ పోతే ఇంకొక ఇంజన్ సేఫ్ జోన్ ఉంటుందండి. సో 2 ఇంజన్స్ ఫెయిల్ అయినాయి అంటే అది తెలియకుండా ఎంత పెద్దగా అప్పటికప్పుడు జనరేట్ అయిన ఒక బిగ్ కేసు. ఇది ఒక కేస్ స్టడీ అవుతుంది. ఈ కేస్ స్టడీ కూడా డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే ఎవరైతే ఏరోనాటికల్ ఇంజనీర్స్ ఉంటారో, ఏఎంఈస్ ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక పాఠంగా డెఫినెట్గా మారుతుంది. సో విల్ వెయిట్ ఫర్ బ్లాక్ బాక్స్. ఓకే. అండ్ ఆల్సో ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఒక ప్యాసింజర్ బయటకు వచ్చారని చెప్పేసి మనకి, అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటికి రాలేదండి. యాక్చువల్గా ఫ్లైట్ అక్కడ క్రాష్ అయిన తర్వాత ఈ వింగ్కి ముందు ఇదొక పార్ట్ విరిగిపోయింది. సో ఈ 11A అనేది వింగ్కి ముందు ఉంది. తను పడిన ఏరియాకి దగ్గరలో అది 2 పార్ట్స్ అయినాయి. 2 పార్ట్స్ అయిపోతానా సీట్ అంతా బయటకు వచ్చేసింది. సీటుతో పాటు ఆయన బయటకు వచ్చేసారు. రమేష్ కుమార్, సో మృత్యుంజయుడు
సో తను కోలుకోవాలని డెఫినెట్గా మేము అనుకుంటాం. సో అది బై హ్యాపెన్స్ అండి. అది 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 లక్ అనుకోవాలి. ఆయన లక్ అనుకోవాలి అంతే. ఎగ్జాక్ట్లీ. అందరూ చనిపోయారు. అసలు ఒక్కడు కూడా బతకలేడు అంటే, ఒకడు బతికాడు. ఏదో వాళ్ళకి ఛాన్స్ ఉండి, వాళ్ళకి లక్ ఉండి ఏదో జరిగింది మొత్తానికి. సో అది ఒక ట్రాజెడీ మన ఇండియాలో. సో నెక్స్ట్ ఇట్లాంటివి జరగకూడదని అనుకుందాం. ఎందుకంటే ప్రాణాలు. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఎప్పుడు సెక్యూర్గా ఉంటుంది. సో ఈ చిన్న చిన్న గ్లిడ్జెస్ వల్ల నెక్స్ట్ ఏ ప్రాణి కూడా తన ప్రాణాలు కోల్పోకుండా అలా ఏవియేషన్ ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది. ఆ ఫోకస్లోనే ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చూద్దాం అసలు రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. సో మాక్సిమం ఎన్ని డేస్ పడుతుంది రిజల్ట్? బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత 3 to 7 days డిపెండ్ అపాన్ కేస్ మ్యాక్స్ 1 week లో వస్తుంది. ఓకే, సో ఆ 1 week తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం. అండ్ మెయిన్ కాజ్ ఏంటి ఇంత పెద్ద ఇన్సిడెంట్ అనేది చూద్దాం. అవునండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్ కాజ్ అంటే మనం ఒక్కరి మీద బ్లేమ్ వేసేసి ఒకళ్ళ మీద తోసేసి ఇది జరిగిపోయింది అని చెప్పడం అనేది అది న్యాయం కాదు. అన్ని తెలిసిన తర్వాత ప్రూఫ్స్ వచ్చిన తర్వాత మాట్లాడటం అనేది బాగుంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది అదంతా గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఏవైతే న్యూస్ స్ప్రెడ్ అవుతుందో అండ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారో వాటి అన్నిటికీ ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఒక 3-4 days వెయిట్ చేయండి. వాట్ హ్యాపెండ్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఓకే, దయచేసి పబ్లిక్ మాత్రం పానిక్ చేయొద్దు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా మంది తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్లైట్ అనేది నాట్ ఎట్ ఆల్ సేఫ్ ఇంకా అని చెప్పేసి చాలా మంది అన్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది అన్నారు. సో ప్లీజ్ వెయిట్, రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం ఇచ్చినందుకు అండ్ మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే.